పడే వాళ్ళలో వీళ్ళందరూ కూడా ఒకటి. సో ఒకటేంది అనేసి అంటే ఎండ దెబ్బ తగిలినప్పుడు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడము, హై గ్రేడ్ ఫీవర్, బాగా ఫీవర్ ఉండడము, సొమ్మసిలి పడిపోవడము, ఫిట్స్ రావడము, తర్వాత కోమాలోకి వెళ్ళిపోవడము, వాంతులు విరోచనాలు కూడా, ఇట్లాంటి హైపర్థర్మియా కండిషన్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అట్లాంటి వాళ్ళని వెంటనే చల్లటి ప్రదేశానికి తీసుకెళ్ళి వాళ్ళ దుస్తులు మార్చడము, చల్లగా వాటర్ చల్లి బాడీ అంతా చల్లగా చేయడము, ఇట్లాంటివి చేసి వెంటనే హాస్పిటల్కి తరలిస్తే మనం అట్లాంటి పేషెంట్స్ని మనం కాపాడుకోవచ్చు. సో చిన్న చిన్న స్పెషల్గా మన ఏజెన్సీ గ్రామాలలో మనల్ని ఇప్పుడు ఇప్ప పువ్వులు ఏరుకోవడానికి కోసము మన ఆడవాళ్ళు కానీ మిగిలిన పిల్లలు కానీ వీళ్ళందరూ కూడా అడవిలోకి వెళ్తూ ఉంటారు. వీళ్ళకు కూడా నేను ఒకటే సూచన ఏమిస్తున్నాను అనేసి అంటే గొడుగన్న తీసుకెళ్ళండి, లేదంటే బట్ట కప్పుకోండి, లేదంటే వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి. మధ్య మధ్యలో వచ్చేసి చల్లని ప్రదేశంలో వచ్చి కూర్చొని తర్వాత పని చేసుకోండి, మళ్ళీ వాటర్ తాగండి, కూర్చోండి, రెస్ట్ తీసుకుంటూ పని చేసుకోండి. ఆ రకంగా ఉంటే మనం ఎండ దెబ్బ నుంచి మనని మనం కాపాడుకోవచ్చు.